వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, కొత్త వీడియో వచ్చిన మీకోసం. ఈ వీడియో వచ్చేసి మనము చింతలకుంటలో ఉన్నాము, సర్దార్జీ ఫామ్ లో. ఇక్కడ డీటెయిల్ అడుగుదాం. వీళ్ళ దగ్గర మీకు ఆవులు కావాలన్నా, లేకుంటే ముర్రా గేదెలు కావాలన్నా, దేశీ ఆవులు గిర్, సైవాల్ అటువంటి ఎలాంటి ఆవులు కావాలన్నా సర్దార్జీ దగ్గర దొరుకుతాయి. మెయిన్ గా ముర్రా బ్రీడ్ కి సంబంధించిన ప్యూర్ క్వాలిటీ హై మిల్క్ ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ చేయండి. ఫామ్ కి రండి, ఫామ్ కి వచ్చి చూస్తే అర్థమైతే చూసుకోవచ్చు క్వాలిటీ పరంగా. నమస్తే. नमस्ते नमस्ते। पूरे अभी कितने हैं पूरे फार्म पे? अभी पूरा आज 11 है। आज 11 है पूरा। ठीक है, मिल्क किल क्या है 11 की पूरा? हमारा गारंटी मिनिमम 10 लीटर है। यहाँ पर बता के 12-14 लीटर 10 लीटर अगले के सामने वाले का डेयरी का गारंटी रहता है। ठीक है, आप पासिंग 10 लीटर पासिंग करके देते? भाई आप 10 लीटर पासिंग करके देते? 10 लीटर पासिंग रहता है। हाँ, जो लेके जाएगा ठीक है। इसकी डेयरी का पासिंग भी 10 लीटर है। डेयरी के पासिंग में 10 लीटर। कितना देगी भैंस लेके गए बाद? अच्छी खाने के बाद अच्छा खिला रहे तो 14 लीटर के ऊपर। ठीक है, अभी प्राइजेस का क्या डिफरेंस है? प्राइजेस क्या चल रहा है? प्राइस अभी बहुत ज्यादा हो गया, फिर भी 140 से लेके 170-175 तक चल रहा है। 140 से 170 तक अभी बढ़ता है ఫిబ్రవరి से और बढ़ता और बढ़ता ఇప్పుడు పెరుగుతది. పాసింగ్ అయితే వీళ్ళు ఏంటంటే क्या बोले, हरियाणा में भैंस कम हो गया, बहुत ज्यादा प्रोडक्शन कम हो गया। प्रोडक्शन कम है और गिराक ज्यादा है। गिराक ज्यादा है। पूरा आंध्रा, तेलंगाना, महाराष्ट्र, పూణే हर जगह का आदमी जा रहा है। అందరు హర్యానాకి వెళ్ళి తీసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు 10 లీటర్ చెప్తారు, ఎందుకంటే అక్కడ నుంచి లోడ్ రావడము. వీళ్ళు 14 లీటర్ చూపెట్టలేరు. ఇస్తే అవి మీకు 14-16 లీటర్ అయితే ఇస్తే, ఎందుకంటే వీళ్ళ క్వాలిటీ చూస్తే అర్థమైతే 10 लीटर गारंटी है। 10 दिन में कोई भी भैंस का कुछ भी प्रॉब्लम होया उसका जिम्मेवारी हमारा रहता है। आपकी विद इन 10 डेज कोई भी किसी को कोई नहीं जम रहा, ఓకే, तो रिप्लेसमेंट देते हैं। ఇంకొకటి 10 డేస్ లో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది, హెల్త్ ఇష్యూస్ వచ్చినా, లేకుంటే సెట్ కాకుండా వీళ్ళు రీప్లేస్ అయినా చేస్తారు, లేకుంటే రిటర్న్ అయినా తీసుకుంటారు. ఆ విధంగా చెప్తున్నారు. 10 डेज 10 दिन గ్యారంటీ रहेगा। 10 दिन तक 10 లీటర్స్ వీళ్ళైతే పాసింగ్ చూపిస్తారు. మన దగ్గర 14 లీటర్స్ ఇస్తుంది. ఈ లోడ్ లో ఎంత నీట్ గా ఉన్నాయి బెఫెలోస్ కూడా నేను చూపిస్తాను. ఠీక్ ఖోలో ఏక్ ఆజావ్. మొత్తం సెకండ్ లాక్టేషన్ మీద ఉంది, చూసుకోవచ్చు. बिल्कुल ताजा है। कितना ठीक है, कितना ఫీమేల్ है मेल है? इसका मेल है। मेल కాఫ్ ఉంది, సెకండ్ లాక్టేషన్ మీద ఉంది, చూసుకోవచ్చు. అడ్డర్ క్వాలిటీ అవి చూడండి. ज्यादा दूर घुमा यहाँ घुमा। कितने दिन हुआ बच्चा देखे? अभी हफ्ता 10 दिन का बच्चा है इसका। ఓకే, అన్ని 10 డేస్ లోపట్నే డెలివరీ అయినవి ఉంటాయి. कितने कैपेसिटी कितना देगी ये? देते 12 लीटर प्लस जाती है। 12-14 खिलाई के ऊपर है। ठीक है, 12 లీటర్స్ పైన 12-14 లీటర్స్ ఇస్తారని చెప్తున్నారు. ज्यादा 20 लीटर बोलने का नहीं है हमारे पास। जो 20 లీటర్లు చెప్పరు మీకు. ఒకటే రేట్ ఉన్నా కూడా మంచి రీజనబుల్ రేట్లు ఇస్తారు. ఇంకొకటి జెన్యూన్ ఏ బోలో, ये फर्स्ट लैक्टेशन है। ఫస్ట్ లాక్టేషన్ లో హైట్ చూడండి. ఫస్ట్ లాక్టేషన్ పడ్డా ఉంది. 12 लीटर प्लस ही रहता है। 12-14 के बीच में जाता है। ఓకే, 12 లీటర్స్ లేకుంటే 14 లీటర్స్ మధ్యలో ఉంది. इसकी खूबसूरती और उसका మొత్తము బ్యూటీ మీదనే ఎక్కువ ప్రైజ్ అనేది ఉంటది. ఆ విధంగా ఎలా తెస్తారు చూడండి. ఫస్ట్ లాక్టేషన్ లోనే దీని హైట్ చూడండి. इधर साइड से देखो, साइड से निपल देखो చూడండి. ఫస్ట్ లాక్టేషన్ ఉంది, నిప్పల్ కూడా చూసుకోవచ్చు. దీని రొమ్ములు కూడా అన్ని చెక్ చేసుకొని తీసుకోవచ్చు. 10 డేస్ గ్యారంటీతో ఇస్తారు, 10 రోజులది. మీకు 10 రోజులలో ఏమున్నా రిటర్న్ ఉంటది. ఆ విధంగా చూసుకోండి. ప్రైజెస్ అయితే ముర్రాకి ఎప్పుడైనా హై కాస్ట్, మంచి బ్రీడ్ కి ఎప్పుడైనా మంచి కాస్ట్ ఉంటది. ఇదైతే ఎప్పుడైనా రీసేల్ కూడా ఆ విధంగా ఉంటది. బెఫెలోస్ ది ఇంకా లాంగ్ టైం మిల్క్ ఇస్తుంది. ఈ సెకండ్ లాక్టేషన్ ठीक है। पलटा दे आप, कितना दूध कैपेसिटी है उसका? वो 12 लीटर तो 14 लीटर ठीक है। लेके తెచ్చేవన్నీ బ్రీడ్ చూసుకోవచ్చు. బ్రీడ్ పరంగానే తెస్తారు. దాన్ని హెడ్ కానీ, లేకుంటే కొమ్ములు, ఇంకా దాని స్కిన్ అవన్నీ తెచ్చి అవన్నీ చూసి తెస్తారు. రైతులు కూడా చూడగానే తొందరగా ఏంటంటే మిల్క్ ఈ లాక్టేషన్ కన్నా సెకండ్ లాక్టేషన్ లో ఇంకా మంచి మిల్క్ ఇస్తే, ఎందుకంటే వెదర్ కి అన్నిటికీ సెట్ అయి ఉంటాయి కాబట్టి మీకు 16 लीटर కూడా 17 लीटर కూడా ఇస్తే. తిండి మీద ఎలా మేపుతారు అలా. जो सिटी में कस्टमर रहता है ना, वो उन्हें 16-18 लीटर में निकाल लेता है, मगर आउटस्कर्ट्स में उतना नहीं निकाल सकते। क्योंकि एक तो नया कस्टमर रहता है, नया आदमी रहता है,
उनको हिसाब नहीं रहता कैसे खिलाना कैसे नहीं। जो सिटी का कस्टमर है ना वो निकाल लेता है 16 लीटर 16 లీటర్ भी निकाल देता है। సిటీ డైరీ ఫామ్ వాళ్ళు 16 లీటర్ 18 లీటర్ కూడా తీస్తారు, కానీ అదే అవుట్స్కట్స్ లా అవగాహన లేని వాళ్ళు అంత తీయలేరని అంత మిల్క్ అది చెప్తలేరు, అందుకే 12-14 లీటర్ చెప్తున్నారు। इसके बारे में बताओ। ये भी सेकंड लैक्टेशन है। सेकंड लैक्टेशन है, चलने में थोड़ा थकावट में है ना, आज ఓకే गाड़ी మార్నింగ్ దిగింది కొంచెం పెయిన్స్ ఉన్నాయి దీనికి। अभी अभी ओके हो गया। हाँ नो ओके ఇప్పుడు तो ऐसा रहता చూసుకోవచ్చు। कितना देगी ये भी 14 देती 12 प्लस से 14 जाती है। 12 మీకు యావరేజ్ చూసుకుంటే 12-14 లీటర్స్, కానీ पूरा वीडियो ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ 16 లీటర్ కెపాసిటీ। నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అన్ని 16 లీటర్స్ మనం మంచి ఫీడ్ పెడితే హైట్ అండ్ క్వాలిటీ వచ్చి చూసుకోండి ఒకసారి, వస్తారు మీకు అర్థమవుతుంది। ये बताओ अडर क्वालिटी देखो, इसका अडर क्वालिटी देखो, అదర్ క్వాలిటీ చూడండి। ఇక్కడ మీరు 2 టైమ్స్ మిల్కింగ్ కూడా చూసుకొని తీసుకోవచ్చు। ఇంకొకటి ఏంటంటే 10 డేస్ ఉంది కాబట్టి మిల్కింగ్ చూసుకోకుండా మీరు వెళ్ళి మీరు 10 డేస్ లో మీరు మిల్క్ 10 లీటర్ పాసింగ్ ఉన్న 12 లీటర్స్ ఉన్నా కూడా చూసుకోవచ్చు। మీకు నచ్చితేనే గేదె, తర్వాత మీకు సెట్ కాకుంటే రిటర్న్ కూడా ఉంది। ఆ విధంగా వీళ్ళ దగ్గర చాలా సంవత్సరాలుగా చేస్తున్నారు కాబట్టి। పల్టాలో इसको कितने लैक्टेशन किए? सेकंड है, ये थर्ड आएगा देखो। ठीक है, सेकंड लैक्टेशन ఇది కూడా ఇంకొకటి ఉందన్న చూద్దాము। ये एक थर्ड का है, बाकी पूरा सेकंड लैक्टेशन है जावेद। ఇది ఒకటే థర్డ్ లాక్టేషన్ ఉంది, మిగతా అన్ని సెకండ్ बहुत లాక్టేషన్। अच्छी भैंस है, दूध वाली। हाँ इसका అడ్డర్ తో దీని అడ్డర్ చూడండి ఒకసారి। ఈ విధంగా ఎప్పుడన్నా ఆవులు గేదెలు ఏదైనా కొంటే దాని అడ్డర్ ఒకటి రొమ్ములు ఒకటి చూడాలి, దాన్ని చర్మం స్కిన్ చూడాలి। దీని స్కిన్ చూడండి ఈ విధంగా ఉంది, పల్చటి స్కిన్, అన్నిటికీ సమానంగా అట్లా ఉన్నాయి। చిన్న దూడలు ఉన్నాయి, 10 రోజుల లోపల అయిన దూడలు ఉన్నాయి। మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా డైరెక్ట్ వచ్చి చూసి తీసుకోవచ్చు। और एक अगर प्रोडक्शन बढ़ाने के लिए क्या करना, दूध को अगर एक भैंस यहाँ से लेके गए आपके पास, तो वेदर सेट होने के लिए और प्रोडक्शन मिल्क यील्ड बढ़ाने के लिए क्या करना चाहिए आपके? जो भी लेगा उसको बता देंगे, उस हिसाब से फॉलोअप करेगा। ठीक है, क्या खिलाना है सब आप ही बताएंगे बता देंगे कि कितना दाना देना है क्या है। ఎవరైనా తీసుకునే వాళ్ళకు వీళ్ళు డైరెక్ట్ చెప్తారు వీళ్ళు ఏ విధంగా ఫీడ్ పెట్టాలి। ఒక 10-15 రోజులు వీళ్ళు చెప్పిన ఫీడ్ పెట్టి తర్వాత మనం ఏ విధంగా మెయింటైన్ చేయాలో ఆ విధంగా మెయింటైన్ చేస్తే సెట్ అయిపోతుంది। एक दाना चेंज नहीं करना, आज कभी भैंस को दूसरा हाथ चेंज नहीं करना। ओके, एक आदमी निकालना शुरू कर दिया तो 6-8 महीने उसी को निकालने दो, दूध कम नहीं करती भैंस कंटिन्यू। और दाना चेंज नहीं करना। अगर हैंड भी चेंज कर दिया तो उसमें फिर थोड़ा फर्क पड़ जाता। ఇంకొకటి ఎవరైనా పాలు పిండుతారు కదా వాళ్ళు ఒకరే పిండాలి మొత్తం లాక్టేషన్ మొత్తం। ఇంకొకటి ఏంటంటే మెయిన్ గా దానా కూడా చేంజ్ చేయొద్దు, చేంజ్ చేస్తే దానికి అలవాటు అయ్యి మళ్ళీ ప్రొడక్షన్ దానికి తిని మొత్తం ఏమంటారంటే ఏదన్నా చేంజ్ చేస్తే అది ఒక భయం అనేది ఉంటది, ఓనర్ చేంజ్ అయినా ఆ విధంగాని ఆ విధంగా కొన్ని ఉంటాయి, వాటికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి। ఆ విధంగా కూడా పాజీ చెప్తున్నారు। చూసుకోవచ్చు వీళ్ళ దగ్గర గిరావులు కూడా ఉన్నాయి। ये बच्चे भी गिर के जो काफ से वो भी बेचने के, जो काफ बेचने का దూడలు కూడా ఉన్నాయి గిరివి, నెంబర్ 1 క్వాలిటీ ఉన్నాయి చూసుకోవచ్చు। ఆవులు కూడా క్వాలిటీ చూడండి, ఓ బచ్చే కొట్ట ఆవులు కూడా మంచి క్వాలిటీ ఉన్నాయి। ये गाय क्या रेट से है? कौन सा गिर की कहाँ से कहाँ तक एवरेज? एक गाभन है, एक बिना गाभ के है। हाँ हाँ, ये बच्चा जो है ये अभी 5 जनवरी को पूरा 2 साल हो जाते हैं। ठीक है, 5 జనవరికి 2 సార్లు అయిపోయి 2 సంవత్సరం అయిపోయింది। కంజీ हुआ మన దగ్గర ఉన్నాయి। ఓకే, కంజీ हुआ ఇప్పుడు చేస్తున్నా, 2 సార్లు వచ్చి పోయింది। ఓకే, 2 సార్లు ఆల్రెడీ హీట్ కి వచ్చి వెళ్ళింది। इसका प्राइस कहाँ तक है? ये 55,000। ये जो है ये 55 बोल रहे हैं। 55,000। दिन क्वालिटी చూడండి ఒకసారి। इसको बाहर निकालने लगाएंगे एक बार। निकालो। ये बाहर निकालना भैया। ఇది చూపిస్తాను। ఇవి రెండు ఇవి నా దగ్గర ఉన్న 4 ఆవులు కూడా మంచి క్వాలిటీ ఉన్నాయి। ఇది పొంగునూరు అని చూడొచ్చు। कौन सी ब्रीड है? पोंगनूर। पोंगनूर है, ठीक है। चलो कितने दिन का है ये 11 महीने का बच्चा। 11 महीने का 11 मंथ्स కాఫ్, ఇది ఫీమేల్ కాఫ్ చూసుకోవచ్చు। ఎవరైనా కావాల్సిన వాళ్ళు దీని కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటది। అన్ని ఆవులు కన్నా 2,50,000 ఫైనల్ రేట్ 2,50,000 చూడొచ్చు। అన్నిట్లో కాస్ట్లీయెస్ట్ కౌస్ ఏమైనా ఉన్నాయంటే ఇది పొంగునూరే, పొంగునూరు బ్రీడ్ అని చెప్పొచ్చు। ఆ విధంగా దీనికి మంచి క్యారెక్టర్స్ ఉంటే దాన్ని బట్టి ఉంటది। ఒకసారి నేను అది కూడా చూపిస్తాను। ఇక్కడ దూడ ఉంది, దీని క్వాలిటీ చూడండి, దూడ క్వాలిటీ। ఇది ఇంకొకటి కూడా ఉంది దూడ। చలో లగాओ బచ్చే లగా।
वो भी काफ ला लो, बोलो वो भी एक बार बच्चा। उसको उठाना अंदर से। ఇక్కడ వీళ్ళ దగ్గర ప్రెగ్నెంట్ గేదెలు కూడా ఉన్నాయి మీకు మిల్కింగ్ ఎక్కువ సేల్ చేస్తారు कुछ प्रेग्नेंट भैंस भी है ये एक उधर खड़ी जो 8 महीने के ऊपर की प्रेग्नेंट 8 मंथ्स के ऊपर है थोड़ा उम्र का है 8 महीने का प्रेग्नेंट है 8 साढ़े 8 महीने वो कहाँ तक है प्राइसेस उसके वो 85 तक दे देंगे 85 रेट है दे देंगे 2000 कम ज्यादा करके ठीक है 85 అయితే చెప్తున్నారు అక్కడ చూపిస్తాను నేను ఇక్కడ చూడండి ఇది 8 మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది కొంచెం ఏజ్డ్ ఉంది మీకు 5th లాక్టేషన్ అట్లా ఉంటది 85 చెప్తారు ఇంకా ఆ విధంగా ఉంటది వీళ్ళ దగ్గర మేల్ కూడా ఉంటే బుల్స్ కూడా ఉంటే ఎవరన్నా బుల్ కావాలన్నా చూసుకోవచ్చు ఇది చూడండి पूरा 5 जनवरी को 2 साल का हो जाता है मेरे पास ही पैदा हुआ ओके इसको नीचे क्या हुआ ये इसको हर्निया बोलते हैं ना हर्निया पैदाइश वो जब से पैदा हुआ तब से ही है ఓకే కింద उसका प्रॉब्लम है పుట్టినప్పటి నుంచి కింద బొడ్డుగాడ కంది అని చెప్తారు మన దగ్గర ఆ విధంగా ఉంది చూడొచ్చు ఎవరన్నా కావాల్సిన వాళ్ళు కూడా స్క్రీన్ మీద నెంబర్ చేస్తే చింతలకుంటల స్టార్టింగ్ లోనే ఫామ్ అనేది ఉంటది ఇంకొకటి ఏంటంటే మెయిన్ గా ఈయన దగ్గర వస్తే మీరు గ్యారంటీ అనేది ఉంటది మీరు ఏదైనా గేదె తీసుకున్న ఆవు తీసుకున్న గ్యారంటీ అనేది ఉంటది దీని 55,000 చెప్తున్నారు ఫైనల్ రేట్ చూసుకోవచ్చు క్వాలిటీ అయితే మంచి క్వాలిటీ ఉంది ఇసే कुछ ఎఫెక్ట్ तो नहीं होगा ना कुछ नहीं है जब से पैदा तब से వీళ్ళ దగ్గరనే పుట్టినప్పటి నుంచి ఉంది కాఫ్ ఇప్పుడైతే ఫిబ్రవరి నుంచి ఇంకా పెరుగుతాయి ఇప్పుడైతే జనవరిలో ఉన్నాము ఫిబ్రవరి నుంచి టూ మచ్ గా రేట్లు ఆవులే కానీ గేదెలే అన్ని టూ మచ్ గా పెరుగుతాయి ఇప్పుడే దొరుకుతాయి ఎక్కువ మంది యहीं पलटा इधर ही पलटा इधर ही लाले इधर ला लो ఇది చూడండి కాఫ్ చూడండి లేకే जा రెండు ఉన్నాయి ఒకటి చిన్నది ఒకటి పెద్దగా ఉంది इसका क्या पड़ रहा है कास्ट 35,000 చెప్తున్నారు దీని కాస్ట్ అయితే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇంకా తగ్గుతుంది వచ్చి 2,000-3,000 తగ్గించి కూడా మీరు మాట్లాడి కూడా తీసుకోవచ్చు कनेलो सोडी होंगी ए कितने में 1 महीने का 1 महीने का बच्चा अच्छा ठीक है दूध दे रहा अभी नहीं दे रहे दूध बंद कर दूध है मतलब सुखा दे रहे इसको ओके वो अभी गाप नहीं हुआ ठीक है अगर किसी को लेना दोनों 70,000 में 70 में दो ఓకే రెండు కలిపి 70,000 ఇస్తారంట ఆల్రెడీ ఇది కన్జ్యూమ్ అయింది 1 మంత్ అయిందంట కన్జ్యూమ్ అవుతది అది ఏ బుల్ के साथ हुआ सीमेन के साथ ये जो कंज्यूम है सीमेन से करवाए एआई करवाए डॉक्टर से ठीक है एआई చేపించారు ఆ విధంగా बुल भी अभी जो आ रहे थे अच्छे बुल लेके आए वो सब बिक गए हाँ वो चलेगा सब चलेगा ठीक है अभी आ रहे कुछ अभी बुल नहीं आ रहा फिलहाल ఎవరైనా బ్రీడ్ బుల్ కావాలంటే సర్దార్జీ దగ్గర రావాలి ఒకసారి రండి నేను కూడా మంచి బుల్స్ తెచ్చి ఇక్కడ సప్లై చేసి చూసినాను సర్దార్జీ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కి థ్యాంక్ యూ జై హింద్